జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఏదో ఇరికిస్తున్నారు, లేకపోతే ఇరికించడం మీన్స్ ఓకే తప్పులు జరిగినాయి చాలా ఉన్నాయి చిట్టా అంతా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. దానికి ఖచ్చితంగా మోదీ గారు పర్మిషన్ తీసుకోవాలంటారా? ఇంకా అంతే కదా, అప్పుడు చంద్రబాబు తీసుకున్నారు అనేది నిజమైతే ఇప్పుడు జగన్ కూడా తీసుకుంటారు. చంద్రబాబు తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేయలేదు. అవును, తెలియకుండా చేయలేదు. వాళ్ళు కూడా అందుకే స్పందించడానికి సమయం తీసుకున్నారు. అవును. కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఇలా ఉంది, ప్రొసీడ్ అవుతున్నామని వీళ్ళు చెప్తారు. అవును, సరే కానివ్వండి మీరు చూడండి అంటారు. వాళ్ళేం దాన్ని అంత పరిస్థితి కూడా లేదు, అటు నుంచి ఇటుగానే అనరు. సరే కర్మ క్రియాన్ని జగనే అన్నప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తుంటే దీన్ని ఎలా ఆయన ఏదో ఒక దశలో చేయకుండా ఉంటారు? అది ఇప్పుడే చేస్తారా, తర్వాత చేస్తారా, టెంపో బిల్డప్ కావడానికి ఇంకా వ్యవధిస్తారా? అవన్నీ రాజకీయ ఎత్తుగడలకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు చంద్రబాబును కూడా ఇంక ఎన్నికలు 4 నెలలు 6 నెలల్లో ఉన్నాయనగా అరెస్ట్ చేశారు. నిజానికి అది చాలా అనాలోచితమైన పని. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు జైలుకు వెళ్తే అది కాస్త జైలు వీరుల్లాగా చూపించే ఒక పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి సానుభూతి పెరగడానికి అది దారితీస్తుందని. ఒక మంత్రి ఉండేవాడు బాగా మాటకారి కూడా వైసీపీలో, జగన్ జైల్లో ఉంటే మేము గెలుస్తామండి, బయట ఉంటే ఓడిపోతాం అనేవాడు. ఇది అప్పుడు ఇంకా ఉప ఎన్నికలు ఆ సమయంలో వాళ్ళు అలా భావించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా జగన్ మీద వేరే కేసులు పెట్టి చేయొచ్చు. మీరు ఒకటి చూడండి, ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేశారు, ముఖ్యమంత్రులను చాలామందిని, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపలే ఉన్నారు. ఇవన్నీ ఏదో తల కింద మన మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్ పెట్టుకొని స్క్రోలింగులు చేసి సెన్సేషనల్ డిబేట్స్ చేసినంతగా ఇవి డ్రామాటిక్గా ఏముండవు. ఇవి చాలా పచ్చి వాస్తవాల్లాగా వీళ్ళు కేసులు తీసుకుంటారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, కోర్టులకు వెళ్తారు, అక్కడ వాదిస్తారు, బయటకు వస్తారు, మళ్ళీ ఎదుటి వాళ్ళ మీదే వాళ్ళే కారణం, మా మీద కక్ష అంటారు. ఎంత ఆధారం ఉన్నా అది కక్ష అనే వీళ్ళు అంటారు. కాబట్టి ఇది ఒక న్యూ నార్మల్ అంటున్నారు కదా ఈ మధ్య. పాలిటిక్స్లో ఇది ఒక న్యూ నార్మల్ లాగా తయారైపోయింది, ఒక సరికొత్త మామూలు విషయంలాగా ఉంది. కాబట్టి జగన్ కూడా వాళ్ళు ఏదైనా ఇచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ ముందస్తు బెయిల్ ఇవి కూడా చేస్తుంటారు. అందులో ఆయన కొంచెం సిద్ధహస్తుడే కదా. కీలకమైంది ఏమంటే ఆ కేసులు ఇప్పుడు బయటకు వచ్చేసి జగన్ మళ్ళీ జైలుకు పోతాడంటే అది ఇప్పటికిప్పుడేం జరగదు. వేరే ఏదైనా ఒక కేసులో నిర్దిష్టంగా ఆయన పేరు, లేదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటివి, వాటిలో ఏం జరుగుతుందన్నది కోర్టులో విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇక జోగి రమేష్, వల్లభనేని కొడాలి, అవినాష్, రోజా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. అందులో దశల వారీగా ఉంటాయి. ఎప్పుడు ఏంటి, కొంతమందినేమో కోర్టులో కొన్నిసార్లు జడ్జీలకు విచక్షణాధికారం, జడ్జీలు అప్పుడు చేస్తారు, వాళ్ళు దాన్ని బట్టి తీసుకోండి అనవచ్చు, లేదా ఆల్రెడీ మేము తీసుకున్నాము అని చెప్తే వదిలిపెట్టండి అని చెప్పొచ్చు. సో కోర్టుల విచక్షణ మీద అరెస్టులు అనేవి అల్టిమేట్గా అంతిమంగా ఆధారపడి ఉంటాయి. కానీ డైరెక్షన్ అదే. ఓకే, డైరెక్షన్ ఏమో జైలు డైరెక్షన్. జైలు డైరెక్షన్లోనే, అరెస్టుల డైరెక్షన్లోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకొకటి, ఒకవేళ అటు వెళ్ళకపోతే కూడా సహించలేని ఒక అసహనం అధికార కూటమిలో ఉంది. ఒక దగ్గర ఇంటాలరెంట్, మనల్ని ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎన్ని రోజులు వదిలేస్తారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు, ఆయన ఎందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేయలేదని ప్రతి న్యూస్ ప్రజెంటరు, ప్రతి యాంకరు, ప్రతి కామెంటేటర్ కూడా ఒక లిస్ట్ పట్టుకొని చెప్పేస్తున్నారు. సో లిస్టులు ఎక్కువైపోయినాయి.